ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వాతంత్ర పోరాటంలోనూ రాష్ట్రాభివృద్ధిలోనూ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పోషించిన పాత్ర అజరామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న టంగుటూరి విగ్రహానికి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను వారు తిలకించారు. టంగుటూరి ప్రకాశం పంతులు ముని మనవడు టంగుటూరి సంతోష్ కుమార్ను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టంగుటూరి తన సంపాదనంతా దేశ సేవ కోసం వెచ్చించిన మహనీయుడన్నారు. స్వాతంత్ర పోరాటంలో ముఖ్యంగా సైమన్ కమిషన్, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లాంటి వాటిలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా మాట్లాడుతూ నేటి యువత టంగుటూరి ప్రకాశం పంతుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. మినిస్టర్ వచ్చారు ఇప్పుడే వచ్చాను నేను కలెక్టర్ గారు ఆగుతూ ఉంటాయి. వస్తున్నా సార్ నా చూడు మీ టార్గెట్ ఈ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ రావాలి. ఒకసారి చూస్తాం మీరు ఎంపీ 100 కోట్లు ఇక్కడ శాంక్షన్ తప్పండి. సార్ కొంచెం ముందుకు సార్ కొంచెం ముందుకు elaborated. మేయర్ గారు